ఈ వీడియోలో నేను మీకు గమ్యం యాప్ అనేది మీకు సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఎలా వర్క్ అయ్యేలా చేయాలో చెప్తాను. సో కొన్నిసార్లు మీకు అది సరిగ్గా వర్క్ అవ్వదు, అంటే లొకేషన్ చూపించదు అండ్ అలాగే బస్ లెఫ్ట్ అయిందా లేదా అనేది కూడా చూపించదు, మ్యాప్లో కూడా బస్ కనపడదు. సో ప్రతి దానికి నేను సొల్యూషన్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏం చేయాలి అనేది. అండ్ ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి టీజీఎస్ఆర్టీసీ గమ్యం అని సెర్చ్ చేయండి. అండ్ అప్డేట్ లేకపోతే ఈ అప్లికేషన్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఓకే, సో అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి నేను మీకు సొల్యూషన్ చెప్తాను. సో ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో మీరు డిస్ట్రిక్ట్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత ఇక్కడ సెర్చ్ ఫ్రమ్ అండ్ టు నుంచి మీ లొకేషన్ అయితే పెట్టుకుంటారు క్యాజువల్గా మీరు ఎప్పుడైనా సెర్చ్ చేసేటప్పుడు, అవును కదా. సో నేనైతే నా లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే, ఎంటర్ చేసుకొని సెర్చ్ బస్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ సెర్చ్ బస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైమర్ లాగా పడుతుంది. టైమర్ మీద క్లిక్ చేస్తే మీ లొకేషన్స్లో ఉన్న మీ రూట్లో ఉన్న బస్సు టైమింగ్ అండ్ బస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ టైమింగ్ మీద మీరు ఏ టైంకి వస్తుందో ఆ టైం బస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గానే చూపిస్తుంది, బట్ కొంతమంది చూపించినప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మ్యాప్లో చూపిస్తుంది అండ్ అలాగే కింద కూడా పర్ఫెక్ట్గా చూపిస్తుంది బస్ ఎక్కడి నుంచి లెఫ్ట్ అయింది, 7 వరకు వచ్చింది అనేది. ఓకే, ఒక విధంగా మీకు ఈ విధంగా చూపెట్టకపోతే మీకు దీని పక్కనే బస్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో చాలాసార్లు ఇది మీకు చూపించదు మ్యాప్ అలాంటిది. సో ఇక్కడ బస్ ఇన్ఫో అని ఉందా, బస్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఇక్కడ పల్లె వెలుగు అనే నేమ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో మీకు బస్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ S072 అని ఉందా, దాని కింద మీకు నెంబర్ ఉంది చూసారా, TG02Z000008 అని. సో ఆ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేసేయండి కంప్లీట్గా. అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బై డిస్ట్రిక్ట్ బస్ నెంబర్ అని ఉంటుంది, థర్డ్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇంతకుముందు నేను నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా, ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఆ నెంబర్ ఏ విధంగా ఉందో యాస్టిస్ అదే విధంగా టైప్ చేయండి. సో నేను టైప్ చేశాను. ఇప్పుడు మీ ప్రజెంట్ బస్ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్తుందో చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే మీరు మ్యాప్లో చూసుకోవచ్చు బస్సు ఎక్కడి వరకు వచ్చింది, ఎంత దూరం వచ్చింది అనేది. సో అలాగే మీరు రిఫ్రెష్ చేసి కూడా ప్రతిసారి చెక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే లైవ్ ట్రాకింగ్, బస్సు ప్రజెంట్ ఎక్కడుంది అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. లొకేషన్ ప్రజెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మీరు ఈ బస్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల తెలుస్తుంది. అండ్ కింద మీకు రూట్ కూడా కనిపిస్తుంది. మీరు మ్యాప్ను ప్రిఫర్ చేయండి, మీది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు బస్ అనేది ఒకవేళ మీకు సరిగ్గా చూపించకపోతే ఈ నెంబర్ ద్వారా మీరు ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి బస్ ఎక్కడుంది, ఎటు వెళ్తుంది అనేది. ఈ వీడియో కింద వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.